గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఉన్న ప్లేస్ కేపీహెచ్బీలో లూలు మాల్కి ఎదురుగా ఉన్న నూల్ పరోటా. సో మనం ఎక్కడికి ఎందుకు వచ్చామంటే యాక్చువల్గా మనం తెలంగాణలో కొన్ని పరోటాస్ ట్రై చేస్తుంటాం, ఆంధ్రాలో కొన్ని పరోటాస్ ట్రై చేస్తుంటాం. కానీ ఇప్పుడు మనం ట్రై చేస్తున్న పరోటా అయితే ఇది ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ఇది మనది చెన్నై పరోటా. సో ఇక్కడ మనం మేకింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. అసలు మనకి ఇక్కడ ఈ పరోటాలో ఏ రకాలు ఉన్నాయి, ఏ ఐటమ్స్ ఉన్నాయి, అసలు ఎలా తయారు చేస్తారు, అంతేకాకుండా టైమింగ్స్ ఏంటి, అండ్ టేస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాము. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూడండి. అంతకంటే ముందు నేను యాంకర్ ప్రేమ్ కుమార్, వెల్కమ్ టు ఐడ్రీమ్. సో ఇందాక చెప్పాను కదా, మనం ఇక్కడ రహీం నూల్ పరోటాకి అయితే వచ్చామని. సో ఇక్కడ మనకి క్రౌడ్ కొంచెం చాలా ఎక్కువ ఉన్నారు. సో అందుకని చెప్పేసి మెనూ కార్డ్ నేను ఇక్కడికే తీసుకొస్తాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ప్రైజెస్ ఏందని చూద్దాము. సో కార్డ్ తెచ్చేస్తున్నాను. సో జనాలు అక్కడ చాలా ఎక్కువ ఉన్నారు. మరి అక్కడ పరోటా కాదు, ముందు మెనూ కార్డ్ దొరకడానికి కూడా చాలా కష్టంగా ఉంది, అక్కడ కొంచెం హెవీ అవడం వల్ల. సో ఒకసారి చూద్దాము మనకి ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. బన్ పరోటా, నూల్ పరోటా, కొత్తు పరోటా విత్ ఎగ్, అండ్ కొత్తు పరోటా విత్ చికెను, కొత్తు పరోటా విత్ మటన్ ఉంది. అండ్ అదే కాకుండా సైలెంట్ పరోటా, రహీం స్పెషల్ కిల్లీ పరోటా, అండ్ చికెన్ రోల్ పరోటా, కడాయి చికెన్ కర్రీ, అండ్ మటన్ పాయ, మటన్ బోటీ కర్రీ, మటన్ బేజా, కడాయి మటన్ కర్రీ, ఆమ్లెట్, అండ్ హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్, అండ్ ఎగ్ కలాకి అనుకుంటా. సో మన ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, వాటి రేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఎవరైనా అడిగినా కానీ మ్యాక్సిమం మనకి ఇక్కడ చికెన్ కొత్తు పరోటా బాగా ఫేమస్ అన్నారు. ఇక్కడ మనం వచ్చి తిన్న వాళ్ళు కానీ, అడిగిన వాళ్ళు కానీ, సోషల్ మీడియాలో కానీ చూసినా కానీ కొత్తు పరోటా బాగా ఫేమస్ అన్నారు. సో ఒకసారి ఆ కొత్తు పరోటా ఎలా ఉంది, దాని టేస్ట్ ఏందని చూద్దాము. అంతేకాకుండా ఇక్కడ మనకి లాస్ట్లో ఎగ్ కలాకి ఏదో ఉంది, అది కూడా ఉంది. అది కూడా 25 రూపీస్ అంట. దాన్ని కూడా ఒకసారి టేస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్తున్నాను, ఎంతసేపు పట్టిద్దేమో. సో ఫైనల్లీ మన చేతికి కొత్త పరోటా అయితే వచ్చింది. ఒకసారి దీన్ని మేకింగ్ చూద్దాము. చూసారు కదా దీని మేకింగ్. సో ఫైనల్లీ మన చేతికి ఈ కొత్త పరోటా అయితే వచ్చింది. మనకి ఇక్కడ మెయిన్గా వచ్చేసరికి ఈ కొత్త పరోటాలో మనకి ఒక స్పూను అండ్ ఒక బౌల్లో మనకు ఒక గ్రేవీ, అండ్ ఇక్కడ కొత్త పరోటాలో ఇచ్చారనమాట. యాక్చువల్గా మనకు వచ్చేసరికి ఫస్ట్ నూనె తీసుకున్నారు. నూనె తర్వాత దాని మీద మనకి కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత టమోటా ఇవన్నీ వేసి బాగా వేయించారనమాట. దాని తర్వాత దాని మీద కొంచెం మసాలా వేసి, దాని తర్వాత కొంచెం దానికంటే ముందు మనకి హాఫ్ బాయిల్డ్ సపరేట్ చేసుకున్నాం అనమాట. హాఫ్ బాయిల్ చేసుకొని దాన్ని ఒక గిన్నెలో పెట్టుకొని, దాని తర్వాత ఇప్పుడు మసాలా అయితే వేసి దాన్ని కూడా రెండు కలిపి, తర్వాత ఫైనల్గా మనకి ఈ పరోటా ఏదైతే చేస్తారో ఆ పరోటా దాని మీద వేసి మొత్తం టక్క ఏ రెండు ఉన్నాయి రేకు లాంటివి, ఆ రేకు లాంటి దాన్ని వేసి టప కొట్టారనమాట. ఈ ఫైనల్గా కొత్త పరోటా. దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ నార్మల్గా దీన్ని చూద్దాం ఎలా ఉందో. బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్గా మనం ఏదైతే అనుకున్నామో మనకి వాళ్ళు ఫస్ట్ చెప్పాం కదా, మనకి దానిపైన చికెన్ గ్రేవీ కూడా వేసారనమాట. సో ఆ చికెన్ గ్రేవీ అండ్ మనకి టమాటా, ఉల్లిపాయలు, ఆనియన్స్ ఇవన్నీ మనకి బాగా తగులుతున్నాయి అనమాట. మరి ఇంకా పక్కన ఇంకా షారో కూడా ఉంది, దీనిలో కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇది ఎలా ఉందో. బాగుంది, స్పైసీగా కారంగా ఉంది. చాలా బాగుంది. యాక్చువల్గా మనకి ఈ గ్రేవీలో దీన్ని మిక్స్ చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంది. మనకి మనం తీసుకుంది చికెన్ కొత్త పరోటా కదా. సో మనకి ఇక్కడ తింటుంటే మనకి ఇక్కడ చిన్న ముక్కలు ఏవైతే ఉన్నాయో చికెన్ పీసెస్ అవి కూడా తగులుతున్నాయి. కొంచెం స్పైసీగా ఉంది. జనాలు చూసారా, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు. టోకెన్ సిస్టమ్ కూడా ఉంది, అంటే 68, 78 అలా నెంబర్స్ ఉన్నాయన్నమాట. ఆ నెంబర్ ప్రకారంగా మనం ఏ నెంబర్ అయితే చెప్తున్నామో ఆ నెంబర్ వాళ్ళని లోపల పిలిచి వాళ్ళకి ఇస్తున్నారనమాట. ఇక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి కొత్త పరోటా ఎక్కువ ఇదవుతుంది.
ఇదే కాకుండా ఇక్కడ 2-3 ఐటమ్స్ ఉన్నాయి. బన్ పరోటా అండ్ కిల్లి పరోటా కూడా బాగా సేల్ అవుతుంది. సో మీరు ఎవరైనా కానీ ఈ లూలు మాల్ ఏరియా పక్క ప్రాంతాల్లో ఉంటే మాత్రం ఇక్కడ కన్ఫామ్గా ట్రై చేయండి. నాకైతే ఇదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా తింటే కామెంట్లో చెప్పండి. మనమైతే తిన్నాం, మనకైతే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి టేస్ట్ ఎలా ఉంది, ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా, ఒకవేళ తింటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అని వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా ఇక్కడ మనకి ఓనర్ గారు కూడా ఉన్నారనమాట. ఇక్కడ టైమింగ్స్ ఏంది, ఇక్కడ వచ్చి తినే వాళ్ళ దగ్గర ఐటమ్ ఇంకేం బాగా సేల్ అవుతుంది. ఇంకా అదే కాకుండా లోపల చెఫ్స్ ఉన్నారు చాలామంది. ఆ చెఫ్లు మ్యాక్సిమం అందరు తమిళలో ఉన్నారు. ఆ తమిళలో ఇక్కడికి ఎలా తెచ్చారు, వాళ్ళకి శాలరీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంది, వాళ్ళని కూడా అసలు ఆ మేకింగ్ ఏంటి అనేది వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్కారం. నమస్కారం అన్న. ఏం పేరు? నా పేరు మున్ని. ఓకే అక్క, నాకు చిన్న డౌట్. ఈ హైదరాబాద్లో ఈ తమిళ్ది హోటల్ పెట్టాలి మీకు ఎప్పుడు అనిపించింది, ఎలా అనిపించింది? అది అన్న కోరిక. డిఫరెంట్ గా పెట్టాలా, డిఫరెంట్ గా ఆలోచించడం అన్నది స్టైల్ మొత్తం. ఏదైనా డిఫరెంట్ చేయాలా, అంటే కస్టమర్ కి కొత్త కొత్త రుచులు ఇవ్వాలా అన్న ఆలోచనతో ఆయనకి పెట్టాలనిపించింది ఈ ఐటమ్. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఇది 3 months అయింది మేము స్టార్ట్ చేసి. మనకి మెయిన్ గా దొరికే ఐటమ్స్ ఏంటి? మా కాడ బన్ పరోటా ఉంటది, నూల్ పరోటా ఉంటది, చికెన్ ఎగ్ కుత్తు, చికెన్ కుత్తు, కిల్లి పరోటా, సెలోన్ పరోటా, అవి బాగుంటాయి మన కాడ. బాగా సేల్ ఐటమ్స్ బాగా మన కాడ పోయేది చికెన్ కుత్తు, కిల్లి పరోటా, సెలోన్ బాగా పోద్ది. సెలోను ఇంకోటి కిల్లి కుత్తు బాగా పోతాయి మన కాడ ఐటమ్. బన్ను అవి ఏంటంటే నార్మల్. ఇంకా కుత్తు పరోటా ఎక్కువ పోద్ది. దాని తర్వాత వచ్చి కిల్లి పరోటా అరిటాకులు వస్తుంది. దాంట్లో పరోటా ఉంటది, చికెన్ ఉంటది, ఆమ్లెట్ ఉంటది. దాంట్లో బాగుంటది టేస్ట్. టైమింగ్స్ ఏందాక ఏ టైం స్టార్ట్ చేస్తారు, ఏ టైంకి అయిపోతుంది? ఇక్కడ మార్నింగ్ 6 నుంచి నైట్ 11 దాకా ఉంటది. మంజర మాల్ లూలు మాల్ ఉంది కదా, దానికి ఆపోజిట్ లో గల్లీలో పోచమ్మ టెంపుల్ గల్లీ వస్తుంది. అంతకుముందు మేము రహీంపలో పెట్టాము. కొన్ని కారణాల వల్ల దాన్ని అమ్మేసాము. పక్కనే మేము ఫుడ్డే 9 years నుంచి ఫుడ్డే. మేము ఫుడ్ మీదే డిఫరెంట్ గా. ఇది బాగా ఇంకా ఏమన్నా డిఫరెంట్ గా అంటే మనం చెన్నై, మధురై నుంచి ఈ ఐటమ్ తీసుకొచ్చి పెట్టాం. వీళ్ళు మధురై మాస్టర్లు మొత్తం. అన్న తీసుకొచ్చాడు వెళ్ళి, అన్న సెట్ చేసి పెట్టాడు మొత్తం. ఓకే, ఇప్పటి వరకు మనం ఓనర్ గారితో మాట్లాడాం కదా. ఇక్కడ మనకి చాలా మంది మాస్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం తమిళలో ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా తయారు చేస్తారు ఏంటని వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాம். அண்ணே கொத்து போட்டனாலே நம்ம தமிழ்நாட்டில் ஃபேமஸ்னா அது மதுரை தான். மதுரைன்னு பார்த்தீங்கன்னா கொத்துன்னு பார்த்தீங்கன்னா ஒரு கொத்துக்கு 2 பரோட்டா, முட்டை இது அடிப்போம். இங்கே வந்து எப்படின்னா நம்ம மதுரை ஸ்பெஷல்னால முட்டை, ஆனியனு, பெப்பரு, மிளகா எல்லாமே மிக்ஸ் பண்ணி அடிக்கிறது கொத்து பரோட்டா. கொத்து பரோட்டா நம்ம இதில் தரமாக இருக்கும். எல்லாமே மதுரை ஸ்டைலு தான். வந்து பார்த்தீங்கன்னா அதோட என்னென்னு பார்த்தீங்கன்னா நூல் பரோட்டா, ரோல் பரோட்டா, பன் பரோட்டா, கிளி பரோட்டா எல்லாமே நம்ம கடை ஸ்பெஷல். எல்லாமே மதுரை ஸ்பெஷல் தான். இருக்கிறது பூரா எல்லாமே மதுரை மாஸ்டர் தான். நீங்கள் வரலாம், சூப்பர் டேஸ்ட்டாக இருக்கும், அடிப்பொலியாக இருக்கும். வந்து நீட்டாக நீங்கள் சாப்பிட்டு போகலாம். எல்லாமே மதுரை மாஸ்டர் தான், ஸ்பெஷல் தான். இன்னும் பார்த்தீங்கன்னா இன்னும் வெரைட்டி நாங்கள் போடுவோம். இன்னும் பீஸா பரோட்டா இருக்குது, நிறைய வெரைட்டிஸ் இருக்குது. இதே முட்டை ஐட்டம் பார்த்தீங்கன்னா கலக்கி, ஆஃப் ஆயிலு, உல்ஃப் ஆயிலு, குழம்பு கலக்கி, ஆம்லேட்டு இதெல்லாம் வெரைட்டி அதிகமாக இருக்கும். நீங்கள் வந்தீங்கன்னா அதே மாதிரி இன்னும் நாங்கள் போனோம்னா கறி தோசை, ஆஃப் ஆயில் தோசை, மட்டன் தோசை எல்லா ஐட்டம்ஸும் நிறையா இருக்கும். நீங்கள் வாங்க வந்து சாப்பிடுங்க, டேஸ்ட்டாக அச்சாவாக இருக்கும். ఏం పేరు నీ పేరు? నా పేరు సనా. సనా. ఓకే, ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి తెలుసా నీకు? చెప్పు ఒకసారి ఏమేమి ఉంటాయో చూద్దాం. బన్ పరోటా ఉంటుంది, నూల్ పరోటా ఉంటుంది, చికెన్ కుత్తు ఉంటుంది, ఎగ్ కుత్తు ఉంటుంది, ఇంకా సిలోన్ పరోటా ఉంటుంది, నూల్ పరోటా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ కస్టమర్స్ బాగా తినే ఐటమ్ ఏది? కిల్లి పరోటా, నూల్ పరోటా. ఆ రెండు ఎక్కువ తింటారా? హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? అఫ్రోజ్. ఓకే, వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తమిళ వాళ్ళని? మధురై నుంచి. మధురై నుంచా? అక్కడ మా నాన్నగారు ఒక 1 month అట్లా ఉన్నారు అక్కడ మొత్తం. అక్కడ ఎట్లుంటుంది ఫుడ్, ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా చేస్తారు అని వాళ్ళు తీసుకుని వచ్చారు. హాయ్ మ్యామ్. హాయ్. ఏం పేరు? శ్రీజ. ఇక్కడ మీరు తీసుకున్న ఐటమ్ ఏది? నూల్ పరోటా. ఓకే, ఇది ఇంతకుముందు ఎప్పుడైనా ట్రై చేశారా? అది లేదు, ఫస్ట్ టైం. ఎలా ఉంది ఫుడ్? ఇది
చాలా బాగుంది. బట్ నాన్ వెజ్ ఆప్షన్ అంటే మాకు తెలియదు, ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంది మెన్యూలో, నూల్ పరోటా అని, అది సెలెక్ట్ చేసుకున్నాము. నాన్ వెజ్ ఆప్షన్ కొత్త పరోటాలో నాన్ వెజ్ ఆప్షన్ ఉంది, దీంట్లో కూడా ఉంటే బాగుండు. ఓకే, దీనిలో కూడా నాన్ వెజ్ ఉంటే బాగుంటుంది. తీసుకున్నప్పుడు నాకు తెలియదు ఓన్లీ వెజ్ కర్రీ అని. ఓకే, ఇది ఓన్లీ వెజ్ ఇచ్చారు. అందులో ఒకటే ఆప్షన్ ఉంది నూల్ పరోటా అని, దాంట్లో వెజ్ ఇచ్చాను. ఓకే, ఎంతమంది మరి మీకు తెలుసా అసలు దీనిలో వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది అని తెలుసా? మెన్యూలో అయితే కొత్త పరోటా తెలియదు. మీకు తెలియదు. మరి ఇది వెజ్ అనేమో అడిగారా మరి? అడగలేదు. మరి ఎలా? అంటే తీసుకున్నాక తెలిసింది. ఇది టేస్ట్ ఎలా ఉంది? ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. మీకు ఎలా తెలుసు ఇక్కడ ఉన్నట్టు? ఇలా వస్తున్నాం అనమాట ఏదైనా తినడానికి, బికాజ్ ఈ రోడ్ అంతా ఫుడ్ అని. ఇది కొత్త యాక్చువల్లీ ఇక్కడ రహీం పులావ్ ఫేమస్, మేము ఎప్పుడు వచ్చి తింటుండే రహీం పులావ్. పక్కన నూల్ పరోటా అని ఉండేసరికి ఎప్పుడు పులావే తింటాం, ఇది ఫస్ట్ టైం చూసినాం నూల్ పరోటా. సిన్స్ మాకు రహీం పులావ్ ఇష్టం కాబట్టి, సో రహీం నూల్ పరోటా కాబట్టి టేస్ట్ చేద్దానికి వచ్చి. ఓకే, మరి ఇప్పుడు అమౌంట్ పెట్టుకున్నారు కదా, దానికి వర్తబులేనా? ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. బ్రో ఏం పేరు? సాత్విక్. ఓకే, ఇప్పుడు మీరు ట్రై చేస్తున్న ఐటమ్ ఏంటి? చికెన్ కొత్త పరోటా. ఓకే, ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగుందా? షార్వా ఎలా ఉంది? షార్వా బాగుంది. బాగుందా? ఇప్పుడు మనం హైదరాబాద్లో సమ్ ప్లేసెస్లో పరోటా తింటాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే కొంచెం టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? విజయ్. ఓకే, ఏం లేదు, ఇక్కడ రహీం నూల్ పరోటాలో పరోటా ట్రై చేస్తున్నారు కదా, ఎలా ఉంది టేస్ట్? బాగుంది బ్రో, టేస్ట్ బాగుంది. నేను ఇక్కడ హైదరాబాద్లో ట్రై చేసిన దాంట్లో ఇది కొద్దిగా బెటర్. ఓకే, బెస్ట్ వన్. ఏంది మీరు తీసుకున్న ఐటమ్ ఏది? కొత్త పరోటా. కొత్త పరోటా ఎంత పడింది ఇది? 150 రూపీస్. ఓకే, మరి తీసుకున్న దానికి మీకు వర్తబులేనా అది? వర్త్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఏం పేరు? అనిల్ అన్న. అనిల్. ఓకే, ఇప్పుడు మీరు ట్రై చేస్తున్న ఐటమ్ ఏంటి? చికెన్ పొట్టు పరోటా. చికెన్ కొత్త పరోటా. ఓకే, ఎంతమంది ఇప్పుడు ట్రై చేశారు ఇది? చెన్నైలో ట్రై చేసిన. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది టేస్ట్? బాగుందన్న టేస్ట్. ఓకే, చెన్నైకి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఏం తెలుస్తుందా? ఉందన్న, ఇక్కడ టేస్ట్ కొంచెం బెటర్ అన్న. ఇక్కడ బాగుందా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఏం పేరు? దేవేంద్ర. ఇప్పుడు మీరు ట్రై చేస్తున్న ఐటమ్ ఏంటి? కొత్త పరోటా. కొత్త పరోటా. ఓకే, ఇది ట్రై చేస్తున్నారు కదా, ఎంతమంది ఇప్పుడు తిన్నారా? లేదు, ఇదే ఫస్ట్ టైం తిన్నారా? మీకు ఎలా తెలుసు? ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలుసు మీకు? రీల్స్ చూసి ఇంకా ఫ్రెండ్స్ కూడా చెప్తారు. ఓకే, ఇక్కడ బాగుందని చెప్పారా? మరి తిన్నారు కదా, ఎలా ఉంది టేస్ట్? బాగుందా? థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? కళ్యాణ్. ఓకే, మీరు ఇప్పుడు తీసుకున్న ఐటమ్ పేరేంటి? నూల్ పరోటా. నూల్. ఓకే, ఎంతమంది ఇప్పుడు ట్రై చేశారా? లేదు, ఇదే కొత్తగా పెట్టారని ట్రై చేద్దామని వచ్చాం. ఓకే, మీకు ఎలా తెలుసు ఇక్కడ ఉన్నట్టు? అంటే ఏరియాలో ఉంటాం, ఏరియాలో టిఫిన్స్ అన్ని ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, ఇక్కడ కొత్తగా కనిపించింది, జనం ఎక్కువ మంది ఉన్నారని వచ్చాం మేము కూడా. ఓకే, ఎలా ఉంది టేస్ట్ మరి? చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? పవన్. ఇప్పుడు మీరు తీసుకున్న ఐటమ్ ఏంటి? కొత్త పరోటా. ఎగ్ ఐటమ్. ఓకే, కొత్త పరోటా. ఇది ఎంతమంది ఇప్పుడు ట్రై చేశారా ఫుడ్? ఇది కొత్త పరోటా ఎగ్. చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ట్రై చేసాం. ఓకే, ఇప్పుడు అక్కడ తిన్నారు, ఇక్కడ తిన్నారు, అక్కడ ఇక్కడికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? పెద్ద మేజర్ చేంజ్ ఏం లేదు, ఎవరి స్టైల్ వాళ్ళది. ఇది కూడా చాలా బాగుంది. చాలా బాగుంది. ఇక్కడ ఇది కాకుండా ఇంకేమైనా ట్రై చేస్తారా? లేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. మీకు ఎలా తెలుసు ఇక్కడ ఉన్నట్టు? ట్రావెల్ చేస్తూ ఉంటే కనబడేది, కొత్తగా పెట్టారు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో మనం ఈ వీడియోలో ఏం తెలుసుకున్నాం, లూలు మాల్ ఎదురుగా ఉన్న రహీం నూల్ పరోటాకి అయితే వచ్చాము. సో ఇక్కడ మనం క్రౌడ్ని చూసాము అండ్ ఇక్కడ వాండర్తో మాట్లాడాము, అదే కాకుండా మనం కూడా టేస్ట్ చేసాము. మెయిన్గా టేస్ట్ చేసిన ఐటమ్ వచ్చేసరికి కొత్త పరోటా. ఇక్కడ ఎవరు తిన్నా కానీ మ్యాక్సిమం కొత్త పరోటా బాగుందన్నారు. సో అదే మనం కొత్త పరోటా తీసుకున్నాం. అదే కాకుండా ఇక్కడ బన్ పరోటా ఉంది, సిస్లిం పరోటా అనేది ఉంది అండ్ వాటి రేట్స్ కూడా చెప్పాం కదా. సో అదే కాకుండా టైమింగ్స్ వచ్చేసరికి ఇక్కడ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 11 దాకా ఉంటుంది. మీరు ఆ టైంలో ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ట్రై చేయొచ్చు. అదే కాకుండా దీని మెయిన్ అడ్రస్ వచ్చేసరికి ఇక్కడ మనకి మ్యాక్సిమం లులు మాల్ నాకు తెలుసు, ఇక్కడ మనకి గూగుల్ మ్యాప్స్లో కానీ ఎక్కడైనా కానీ లూలు మాల్ టైప్ చేస్తే వస్తుంది. దాని ఎదురు ఇక్కడ మనకి చాలా ఉంటాయి ఫుడ్ స్టాల్స్. సో ఆ ఫుడ్ స్టాల్లో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి రహీం నూల్ పరోటా ఉంటుంది. దానికి అది కాకపోయినా కానీ దానికి ముందు కొంచెం మనకి రహీం పలావ్ అని ఉంటుంది. సో అక్కడ కానీ ఇక్కడ కానీ రెండు వాళ్ళనే అంట. మేమైతే ఓన్లీ కొత్త పరోటా ట్రై చేస్తాం. ఇది కాకుండా మీరు ఇంకేదైనా ట్రై చేస్తుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో చూసారు కదా వాటి వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన iDreamలో ఎప్పుడు వస్తేనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.